6 పథకాలు ఇచ్చారు. 6 పథకాలు అన్ని పథకాలు వస్తున్నాయా? ఏమి రాలేదు, ఒక్కటి కూడా రాలేదు. ఫ్రీ బస్సు ఫ్రీ బస్ ఒకటే. గవర్నమెంట్ ఇండ్లు వస్తాను, అవి రాలేవు. ఇందిరమ్మ ఇల్లు అప్లై చేశారా? అప్లై చేసినాము, 2016లో చేసినాం, ఇంతవరకు రాలేదు. ఉన్నోళ్ళు ఇండ్లు ఉన్నోళ్ళకే ఇస్తురు, ఇండ్లు లేని వాళ్ళకి ఇస్తూనే లేరు. మేము ఏం చేయాలి? ఎన్ని రోజులని కిరాయి కట్టుకోవాలి? అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినందుకు ఆయన ఇస్తలేడు, కేసీఆర్ ఇస్తలేరు. గవర్నమెంట్ 2500 వేస్తామన్నారు, అది లేదు. సిలిండర్ ఆఫ్ చేస్తామన్నారు, అది లేదు. మొత్తం డబ్బులు కడుతున్నాం, అది కూడా మొత్తం అన్ని ఏది లేదు. అన్ని 6 అన్నారు కానీ ఒక్కటి కూడా లేదు. బస్ ఒకటే ఫ్రీ. కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలన ఎట్లుండే, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుండే? కేసీఆర్ది బాగుంది, రేవంత్ రెడ్డిది ఏం లేదు. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నా కూడా ఇప్పుడు పైసల బస్సు కూడా వేస్తురు, చాలా మట్టుకు అవే వేస్తురు. పైసల బస్సే, మేము రోజు బస్కే వెళ్తాం. ఫ్రీ బస్ టైంకి వస్తలేదు, లేట్ అవుతుంది డ్యూటీకి పోయేసరికి. పైసల బస్కే వస్తున్నాం మేము రోజు. ఇప్పుడు 15 రూపాయలు, 10 రూపాయలు ఉండే మొన్నటిదాకా. వారమ్మాయి 5 రూపాయలు పెంచారు దర్గాకు. ఇంకా సికింద్రాబాద్కి ఎంత పెంచుతారు ఇంకా తెలియదు. ఫ్రీ బస్సు తక్కువ అయినాయి, ఈ బస్సులు ఎక్కువైనాయి. ఇక అది కొట్లు ఆడతారు బస్సులు ఎక్కి. అసలు బస్సు కూడా సరిగా నడిపిస్తలేరు, స్పీడ్ తీసుకొస్తారు, సడన్ గా బ్రేక్ వేస్తారు, ఒకరి మీద ఒకరు పడిపోతారు. అట్లా అయిపోయింది కాబట్టి ఆ భయంకి ఆ బస్సు కూడా ఎక్కుతాం మేము. ఇప్పుడు పడిపోతే చేతో ఎరిగే, కాళ్ళు ఎరిగే, ఏమన్నాయి ఎవరు చూసుకుంటారు? కిరాయికి ఉండేటోళ్ళం మేము. అట్లని పైసలు బస్కి వెళ్తున్నాం. కేసీఆర్ మంచిగుండే, రేవంత్ రెడ్డి ఏం చేయలేడు అంతే. ఆడ ఫ్రీ బస్ ఎప్పుడు పోయినా సీట్లే దొరకాయి, మాకు దొరకాయి, సీట్లే దొరకాయి. రేవంత్ రెడ్డి మంచిగుండే. చీరలు ఇస్తానా? చీరలు ఇచ్చానా? ఆడిచ్చాడు మాకు. ఇవ్వలేడు. 2 అన్నాడు కదా, ఒక్కటి గిట్టి ఇవ్వలేడు. 2 అన్నాడు, ఒక్కటి చీర గిట్టి ఇవ్వలేడు. ఇల్లు రాలే, ఏం రాలే. ఉండోళ్ళకి ఇస్తారు ఇండ్లు, కానీ లేని వాళ్ళకి చూసి ఇయ్యరు. అప్లై చేసినాం కానీ ఇయ్యరు. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా 6 స్కీములు ఉన్నాయి, ఎట్లా అన్ని స్కీములు వస్తున్నాయా? ఏవి రావట్లేదు మాకైతే. మేము రెంట్కున్నాం, మాకు కూడా ఏది లేదు. సేమ్ రేషన్ బియ్యం కూడా అంతే, రాళ్ళు రప్పలు ఇంకా అంతే. కరెంట్ బిల్ లేదు అంతే. చేసిండే మా బస్సు ఫ్రీ చేసేది లేకుండే, దాంట్లో సగం రేటు పెంచినా పర్వాలేదు. బస్ ఫ్రీ చేసి ఆడవాళ్ళకి అసలు విలువ లేకుండా తీసేస్తున్నాడు. మళ్ళీ ఇంకోటి ఏంటి, కరెంట్ బిల్లు కూడా నువ్వు ఇస్తున్నావు, ఫ్రీ అని ఇచ్చినావు. ఆ ఫ్రీ ఇచ్చే బదులు దాంట్లో సగం ఇచ్చినా గవర్నమెంట్కి లాభమే కదా. నువ్వు మొత్తానికే తీసేస్తున్నామన్న ఫ్రీ కరెంట్ అంటున్నారు, ఆ ఫ్రీ కరెంట్ వచ్చిన దానివల్ల కూడా లాభం లేదు. వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి రావట్లేదు. అదొకటి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. డబల్ బెడ్రూమ్. ఇంకా 2500 ఇస్తున్నారు మహాలక్ష్మి పథకం, అది కూడా ఏమీ లేదు. చీరలు, బతుకమ్మ చీరలు కూడా ఏమీ లేవు. ఉన్నాం కానీ లేదు, ఏది లేదు, ఏది లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది, రేవంత్ రెడ్డి లేదు. వచ్చిండు కానీ ఏది సరిగా చేయట్లేదు అంతే. ఎట్లా రేవంత్ రెడ్డి స్కీమ్స్ అని వస్తున్నాయా? ఏం వస్తలేవు మేడం, ఫ్రీ బస్ వస్తలేదు. ఇక టైంకి ఫ్రీ బస్ రావాలంటే రాదు. డబుల్ బస్ వేసిండు, పైసలు పెంచిండు. ఆ 10 సంవత్సరాల కింద బాగుండే. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మొత్తం గబులు వేసిపోయింది. గ్యాస్ ఫ్రీ లేదు, కరెంటు ఫ్రీ లేదు. బతుకమ్మ చీరలు కూడా రాలేవు, 2 వస్తాయని అవి కూడా రాలేవు. ఇక గ్యాస్ డబ్బులు వేస్తా అన్నారు, అన్ని చేపించుకుండ్రు, అవి కూడా రాలేవు. 2500 వేస్తా అన్నారు, అవి కూడా వేయలేరు. ఏమీ లేదు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి. అది ఇళ్ళకి అప్లికేషన్ పెట్టినాము, అవి కూడా రాలేవు. రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉందంట, మీరు కావాలని చెప్తున్నారంట కదా? ఏం లేదు, అది అంత ఏం లేదు. కేసీఆర్దే బాగుండే, నాకు అడిగితే మాత్రం కేసీఆర్దే బాగుండే. కొంతమందికి కరెంట్ బిల్ ఫ్రీ ఉంది, కొంతమందికి లేదు. మాకైతే అస్సలు లేదు కరెంట్ బిల్. కేసీఆర్ పార్టీ వస్తుందా, కాంగ్రెస్ పార్టీ వస్తుందా? కేసీఆర్ ఖచ్చితంగా, కేసీఆర్ని ఈసారి కేసీఆర్ని తీసుకురావాలి. కేసీఆర్ ఏం చేశారు 10 సంవత్సరాల్లో? మంచి చేశాడు, రైతు బండి పడ్డది, మళ్ళా మొగుళ్ళు మళ్ళీ పింఛను మంచిగా చేసిండు, నల్ల బిల్లు ఫ్రీ చేసిండు, అన్ని బాగానే ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఈ ఫ్రీ బస్సులు వేసిండు, మళ్ళీ ఈ సరుకుల్లో పెంచిండు పైసలు. మళ్ళీ మేము చేసుక తింటాం, ఎట్లా? మేము కిరాయికి ఉన్నాం, మేము పొద్దున్న డ్యూటీలోకి వస్తే ఇప్పుడు వస్తాము, చేసుక తింటాం మేము. ఆ నూనె కడ పెంచిండ్రు, బియ్యం కడ పెంచిండ్రు, అన్నిటి కడ పెంచిండు. సన్న బియ్యం ఏమొచ్చినాయి, ఏం బాగున్నాయి, అన్ని నూకలే లోపల.
వండితే ఇట్లా బుర్జగా అంత నూకలే ఏం తినాలి అని ఏం పిరి పెట్టిండ్రు అని ఏం పిరి బస్సు ఒకటే పిరి కరెంట్ బిల్ ఒకటే పిరి ఇంకేం లేదు 10 సంవత్సరాలు మేము అప్లై చేసి ఇండ్ల గురించి ఉన్నోళ్ళకి ఇస్తుండ్రు లేని వాళ్ళకి ఇక్కడ ఎట్లా బతకాలి మేము కిరాయి కొంటున్నాం నెలకు 6,000 కిరాయి కడుతున్నాం పిరి గ్యాస్ లేదు ఏం గ్యాస్ లేదు పైసలు పెట్టి తీసుకుంటున్నాం మళ్ళీ పిరికి కరెంట్ ఉడకలేదు అమ్మ బిల్లులు మా బొచ్చాడు బిల్లులు వేస్తున్నాడు కడుతున్నాం గరీబులో బియ్యం పింఛన్ అంటాడు కానీ నెలాఖరులు వేస్తున్నాడు అవే 4,000 3,000 అన్నాడు 4,000 అన్నాడు అవే 2,000 నెలాఖరులు వేస్తున్నాడు అవే కేసీఆర్ పైసలు మోడీ పైసలు నెలాఖరులో పడుతుంది కాదు ఆడేం అవే పైసలు 2,000 కేసీఆర్ 4,000 ఇస్తా అని చెప్పుకున్నాడు రూపాయి ఉడికి వెళ్ళే బిడ్డ మాకైతే ఇల్లు లేవు మాకు ఇల్లు లేదు ఏం లేదు ఇగో నా బతుకు తెరువు అయితే నాకు సజ్జర అయింది నా బతుకు తెరువు నేను ఈ డబ్బాలో కూర్చుంటే రూపాయి వస్తే ఆ రూపాయితోన బతున్న బిడ్డ నాకు మాకు కేసీఆరే కావాలి మాకు ఈయన వచ్చినాక మాకేం సుఖం లేదు దుఃఖమే కానీ సుఖం లేదు చెప్తున్నా కదా నేను పెద్ద మంచిని చెప్తున్నా బిడ్డ మాకైతే ఏమి సుఖం లేదు 4,000 అన్నాడు అవే 2,000 ఇలా ఎంత తారీఖు ఇలాకు పడలేదు పడలే ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు నాయన నా 3 తారీఖు 4 తారీఖు పైసలు పింఛన్ వాడుతున్నాను ఆయన అది లేడు ఇంకా ఆయన వేసినప్పుడు మేము తెచ్చుకుంటున్నాం ఏం చేస్తాం మామ మేమేం కొట్లాడేటోళ్ళమా మాకేమో చేతన అవుతుందా ఏం చేత కాదు కాబిడ్డ మురికి కాలువలాగో అట్లా వరద పోతుంది ఏం పట్టించుకోడు మున్సిపాలిటీలు వస్తున్నారు చూసుకోరు ఏం చూడరు ఏమన్నా అంటే మాకే జీతాలు తక్కువ జీతాలే లేవు మేమేం చేయాలి అంటున్నారు అట్లా రావాలని కోరుకుంటున్నాం అది భగవంతుని దయ కాంగ్రెస్ కష్టమే ఏం చేస్తున్నాను ఏం చేసి సచ్చేది ఎందుకు ఏం మాకు ఇచ్చాడా బస్సు మాకు మందుకు డబ్బులు పెంచాడు ఇంకా మందుకు ఇంకా డబ్బులు పెంచాడు ఎందుకు మా పిరి బస్సు మీకు ఇచ్చాడు ఆడపిల్లకు మాకేమి ఇచ్చాడు మొగల అన్నీ వస్తున్నాయి ఏం పిరి లేదు ఏం లేవు అన్ని డబ్బులు పెడితేనే వస్తుంది డబ్బులు లేకుండా ఏది లేదు మాకు పింఛన్ పెడతా ఇంతవరకు లేదు పింఛన్ పెట్టాక పింఛన్ పెట్టి ఇంతవరకు లేదు ఏం లేదు అంతా అది ఉన్నదే ఉంది ఇక వాటర్ వస్తుంది వాటర్ ఫుల్ వస్తుంది వాటర్కి ఇంత ప్రాబ్లం లేదు కరెంట్ మాత్రం ఉంది అన్నీ వస్తున్నాయి కానీ ఇక ఇవ్వాలి ఆయన కూడా కొంచెం జనాలు చూసుకోవాలి అప్పుడు కానీ చూస్తలేడు అమ్మ చెప్పాలి కదా పైన అమ్మ నీవు చెప్తేనే అర్థం చేయాలి అది ఆయనకున్న బాధలు అది